హాయ్ అందరికీ నమస్కారం. నిన్న సంతకు వెళ్ళి ఇవి తెచ్చాను అవి తెచ్చాను అని అన్నీ చూపించాను కదా. ఈరోజు వాటితో ఏమేమి చేశానో కూడా చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఈ పల్లికాయలే కాకుండా చింత చిగురు కూడా తెచ్చాను కదా, అది పప్పుకూరలో వేద్దామని కందిపప్పు నానవేశాను. పప్పుని ప్రెషర్ కుక్కర్లో ఉడకబెట్టాను. ఊర్లో ఉన్నప్పుడు చింత చిగురు ఫ్రీగా దొరికేది, ఇప్పుడు కొనుక్కొని రావాల్సి వచ్చింది. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి, అయినా మిస్ అవ్వకూడదు కదా, అందుకోసమే కొనుక్కొచ్చుకున్నాము. మేము బెంగళూరులో ఉన్నప్పుడు ఒక సైడ్ అంతా సిటీ లాగా ఉండేది, మరో సైడ్ విలేజ్ లాగా ఉండేది. చక్కగా ఒక చోటే 2-3 చెట్లు ఉండేవి పెద్దవి. ఒకసారి పిల్లల్ని తీసుకొని వెళ్ళి చిగురు తెంపుకొని వచ్చి అప్పుడు పప్పుకూర చేసుకున్నాము. పల్లికాయలు ఎక్కువగా వర్షాకాలంలో దొరుకుతాయని నేను అనుకునేదాన్ని, కానీ నాకు పెద్దగా గుర్తుకు లేదు. నిన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇవి కనబడితే తెచ్చేసుకున్నాం. ఈరోజు నాది బ్రేక్ఫాస్ట్ పేరుకే అల్పాహారం లాగా, కానీ మోసంబీ జ్యూస్, ఉడికించిన పల్లికాయలు, నేరేడు పళ్ళు, జామకాయ కూడా తిన్నాను, చూపిస్తాను, చూస్తూ ఉండండి. అన్నీ ఒక్కసారే తినలేదు, గ్యాప్ ఇచ్చుకుంటూ తిన్నానులేండి. నేను నేరేడు పళ్ళు తిన్నానని ప్రూఫ్ చూడండి. భయపడకండి, నేనేం రాక్షసిని కాదు. కూర చింత చిగురు పప్పు అని చెప్పాను కదా. చందు డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఇది తెచ్చారు, ఉలవచారు. సో లంచ్లోకి చింత చిగురు ఉలవచారు. లంచ్ కూడా ఆల్మోస్ట్ ఏ కైండ్ ఆఫ్ ఫీస్ట్ ఓన్లీ. మాకు పొలాలు లేకున్నా ఊర్లో ఉన్నప్పుడు కాస్తో కూస్తో కొన్ని మంచి అనుభవాలున్నాయి. మా దగ్గరి బంధువు మామయ్య అవుతారు. చిన్న పని మీద నన్ను సైకిల్ మీద పక్క ఊరికి తీసుకువెళ్తుండే, ఇంకో చుట్టాల ఇంటికి. అప్పుడు చేన్లో వేరుశనక్కాయలు కోసి వాళ్ళు అప్పుడే పక్కకు వేస్తుండే గట్టు మీద. తీసుకోవాలని అడిగితే తీసుకోండి అని ఇచ్చారు. అలా తినుకుంటూ వెళ్ళాము, అదొక తీపి జ్ఞాపకం. చింత చిగురు పప్పు చేసుకోవడం చాలా సులువు. నేను ఎలా చేశానో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, టాటా, బాయ్ బాయ్.